వెండి వస్తువులు 91.6 కేడిఎం బంగారు ఆభరణాల నిలయం వర్ష జ్యువెలర్స్ లేటెస్ట్ డిజైన్స్ బ్రైడల్ కలెక్షన్స్ ఇక్కడ లభించును. టవర్ 2 గంజ్ రోడ్, కరీంనగర్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను మీ అనిల్. ఉమ్మడి కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందడి మొదలైంది. ఉదయం 7 గంటల నుండే గ్రాడ్యుయేట్ అందరూ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు సెంటర్ల వద్ద పడిగాపులు కలుస్తున్నారు. తమ ఓటు హక్కును వినియోగించుకుని ఇంటికి వెళ్తున్న సందర్భం ఉంది. ప్రస్తుతం నాతో సుడా చైర్మన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నరేందర్ రెడ్డి గారు వార్త మాట్లాడదాం. అన్న, చెప్పండి, పోలింగ్ ఎలా సాగుతుంది? ప్రశాంతంగా ఉందా? అధికారులు ఎలాంటి ఏర్పాట్లు చేశారు? పోలింగ్ ఏర్పాట్లలో ఎటువంటి లోపం లేదు, బ్రహ్మాండంగా అన్ని కూడా జరుగుతూ ఉన్నాయి. ఓటర్లు కూడా అంటే శివరాత్రి జాగారం కాబట్టి కొంచెం మెల్లమెల్లగా ఇప్పుడిప్పుడే వస్తూ ఉన్నారు. పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిపించాలనేటువంటి వాళ్ళ ముఖాల్లో కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ముఖ్యంగా కరీంనగర్కి సంబంధించి కూడా స్థానిక నాయకుడు మా నరేందర్ రెడ్డికి వేయాలనేటువంటి ఉద్దేశంతో కరీంనగర్లో మాత్రం పెద్ద ఎత్తున ఓట్లు వేస్తూ ఉన్నారు. మిగతా ప్రాంతాల్లో కూడా మాకు పూర్తి సమాచారం ఉంది. నరేందర్ రెడ్డికి వైపు మా కాంగ్రెస్ అభ్యర్థి వైపు ప్రజల ఓటు సరళి పూర్తిగా వన్ సైడ్ నడుస్తూ ఉంది. పెద్ద మెజార్టీ తోటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలవబోతున్నా ఎటువంటి అనుమానం లేదు. పట్టభద్రులు ఎలా వస్తున్నారు? నా ఓటింగ్ బాగానే ఉందా? కొంచెం పలసగా అనిపిస్తున్నట్టు అనిపిస్తుంది. ఇంకా వస్తున్నారా ఓట్లు? అంటే ఈ శివరాత్రి రాత్రి జాగారం ఉంది కాబట్టి కొంచెం రాత్రి జాగారం కాబట్టి కొద్దిగా లేట్గా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి పొద్దున ఉదయం పూట కాబట్టి కొద్ది తక్కువ మంది ఉన్నారు. కొద్దిగా లేట్ అయితే పూర్తి స్థాయిలో వస్తూ ఉంటారు. అందులో ఎటువంటి అనుమానం లేదు. పట్టభద్రులు అంతా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు, ఈ పట్టభద్రులకు కావచ్చు, ఇచ్చిన ఉద్యోగాలు కావచ్చు, ఈ చిత్తశుద్ధి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చిత్తశుద్ధితో తప్పకుండా కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపేయాలన్నటువంటి తపన ఇవాళ కనిపిస్తూ ఉంది. ఓటర్లలో పెద్ద మెజార్టీతో గెలుస్తారు. అందులో ఎటువంటి అనుమానం లేదు. అసలు బీజేపీకి సంబంధించినటువంటి ప్రభావం ఇక్కడ కనిపించట్లేదు. ఇండిపెండెంట్ అక్కడ కూడా వన్ సైడ్ ఓటింగ్ కాంగ్రెస్ వైపు జరుగుతా ఉంది. చాలా మంది కూడా పట్టభద్రులు నాన్ లోకల్ ఉన్నారు. ఎందుకులే అంత దూరం వచ్చి ఓటు అవసరం అన్నట్టు అంటారు. అలాంటి వరకు మీరు ఏం చెప్తారు పట్టభద్రులు? అంటే మేము అంటున్నాం, తప్పకుండా ఓటు హక్కు వినియోగించుకోవాలి ప్రతి ఒక్కరు. వాళ్ళకి తెలియంది కాదు. ఇలా పట్టభద్రులంతా మేధావులు, చదువుకున్న వాళ్ళు, అన్ని తెలిసిన వాళ్ళు. తప్పకుండా ఎటువంటి పనులున్నా కూడా ఓటు హక్కు సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుతున్నాం. ఎందుకంటే ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని ఒడిదుడుకులున్నా, ఎన్ని ఇబ్బందులున్నా, 7 లక్షల కోట్ల అప్పు మిగిల్చినప్పటికీ కూడా ఇలా చిత్తశుద్ధితో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. అన్ని వర్గాలను ఆదుకుంటూ ఒక 10 సంవత్సరాల్లో ఇవ్వాలనేటువంటి ఉద్యోగాలను 1 సంవత్సరంలో 56,000 ఉద్యోగాలు ఇవ్వడమే కాకుండా అన్నిటిని కూడా అధిగమించుకుంటూ ఉద్యోగస్తులకు కావచ్చు, పట్టభద్రులకు సంబంధించినటువంటి భవిష్యత్తులో కూడా ఇంకా 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలనేటువంటి చిత్తశుద్ధుడు ఉంది. కాబట్టి ఇవన్నిటిని కూడా ఆశీర్వదించాలంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి ఇదే విధమైనటువంటి స్ఫూర్తితో ముందుకెళ్ళాలి. అంటే తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఓటు వరకు వినియోగించుకొని మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాల్సిన అవసరం ఉంది. మరి విజ్ఞులైనటువంటి పట్టభద్రులు ఇప్పుడు కూడా కోరుతా ఉన్నాం. ఇంకా 5-6 గంటల సమయం ఉంది. తప్పకుండా అందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకొని ఈ చిత్తశుద్ధితో పనిచేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఆశీర్వదించాల్సిందిగా కోరుతా ఉన్నాం. కొంతమంది అభ్యర్థులు డబ్బులు పంచుతున్నారని అంటున్నారు. అది నిజమేనా? మీ వారికి వచ్చిందా? నిజమంటారు. ఇప్పుడు ఎట్లుంటదంటే ప్రతి ఎలక్షన్ లో ఇది కామన్ గా నడుస్తూ ఉంటది. రెండు వాళ్ళు పంచినని, వీళ్ళు పంచినని, దీనికి ఎటువంటి ఆధారాలు లేవు. ఇప్పటి వరకు అయితే ఇక్కడ డబ్బులు పంచినట్టు కనిపించిన దాఖలాలు లేవు. కాబట్టి వాస్తవం చెప్పాలంటే విజ్ఞులైన పట్టభద్రులు డబ్బుకు లేకపోతే ఇంకో దానికో అమ్ముడు పోయి ఓటు వేసేటువంటి పరిస్థితి ఉండదు. వాళ్ళకి అన్ని తెలిసిన వాళ్ళు. తప్పకుండా ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితులలో ఇలా దున్నపోతు గడ్డేసి బర్రెపాలు వెండితే ఏ విధంగా ఉంటుందో ప్రజలకు కూడా అన్ని తెలుసు పట్టభద్రులకు. ఎందుకంటే బడ్జెట్ లో రూపాయి కేటాయించిన వాళ్ళు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒక వ్యతిరేకంగా ఆలోచన చేస్తున్నటువంటి బీజేపీకి వేయడం వల్ల ప్రయోజనం లేదని పట్టభద్రులకు తెలుసు. ఒకవేళ బీజేపీకి ఓటు వేసినా కూడా అది అక్కడికి వచ్చేది కాదు, మురిగిపోతుంది. వాళ్ళ ద్వారా ఇక్కడున్న సమస్యలు పరిష్కరించడానికి వాళ్ళకి ఎటువంటి శక్తి లేదు, ఎటువంటి అధికారం లేదు. పట్టభద్రుల సమస్యలు కానీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలంటే అది కేవలం రాష్ట్ర ప్రభుత్వం వల్లనే సాధ్యం. కాబట్టి బీజేపీకో ఇంకోరికో ఓటు వేయడం వల్ల, వాళ్ళు లేకపోతే మాట్లాడడం వల్ల వచ్చిన ఒరిగింది ఏమీ లేదు. ఇంకా 4 సంవత్సరాలు కాంగ్రెస్ అధికారంలో ఉంటుంది. అవునన్నా కాదన్నా ఇంక 20 సంవత్సరాలు ఉంటుంది. కాబట్టి పట్టభద్రుల యొక్క సమస్యల పరిష్కారం కావాలన్నా, వాళ్ళ యొక్క పనులు కావాలన్నా, వారికి ఏది కావాలన్నా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేయాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తే తప్పకుండా వీళ్ళకి అన్ని పనులు అయితే. కాబట్టి వాళ్ళు విజ్ఞులైన వాళ్ళు ఆ దిశగా ఆలోచన చేస్తారు. అందులో ఎటువంటి అనుమానాలు.
సో మొత్తానికి ఓటు హక్కు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ ఓటు హక్కును వినియోగించుకున్నట్టుగా సుడా చైర్మన్ చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడ ఉన్నా కూడా గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా నాన్ లోకల్ ఎక్కడ ఉన్నా కూడా వచ్చి తమ పోలింగ్ సెంటర్లకు వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలి, ఇది ఒక మన యొక్క హక్కు అన్నట్టుగా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ అధికారులు ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలింగ్ సెంటర్ల వద్ద అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్టు కూడా వారు చెప్తున్న పరిస్థితి. కుమార్తో అనిల్ సుమన్ టీవీ, కరీంనగర్ నుండి.